ఎవరండి చెప్పారు బేబీ గర్ల్స్ కామ్గా ఉంటారని? బాయ్స్తో పోలిస్తే గర్ల్స్ కొద్దిగా తక్కువ అల్లరి చేస్తుండొచ్చు, కానీ మరీ అంత తక్కువ అల్లరి అయితే ఏం చేయరండి. ఇక్కడ చూడండి, పండ్లన్నీ ఇలా పడేయాలంట. ఈ సైకిల్ అయితే దానికి ఫుల్ సర్ది ఉంది. అసలు ఎలా అంటే అసలు దానికి చేతనే కావట్లేదు, కానీ తను చేసే పని చూడండి. అసలు ఆమెకి జలుబు ఉన్న జ్వరం మాత్రం నాకు వస్తుందండి. చూసారా, దానికి కాళ్ళు వస్తాయేమో అని నాకు బాధేస్తుంది, కానీ ఇప్పటికి ఎన్నిసార్లు ఎక్కిందో దిగిందో నేను సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చూసేటప్పటికి చూడండి ఎన్నిసార్లు ఎక్కి దిగుతుందో. రాత్రంతా పడుకోదు, నన్ను సతాయిస్తూనే ఉంటుందబ్బా. దానికోసం నేను మెలుకుండాలి. అది చేసే పనులు మాత్రం ఇలా ఉంటాయి. ఏం చేసినావు పప్పి? ఏం చేసినావు? ఎందుకు అన్నిసార్లు ఎక్కి దిగాలి? కాళ్ళు నొవ్వవా? కింద పడదా సైకిల్ జరిగి? ఎందుకు అంత కష్టపడాలి అసలు నువ్వు? చెప్పు నాకు కొంచెము. ముందలెక్కి సైకిల్ దొక్కే ఓపిక లేదు నీకు, వెనక వెక్కి దిగాల. ఆ సీటు ఇప్పుడు కొంచెం పెద్ద సైకిల్ తెచ్చాను ఆమె కంటే. ఇంతకు ముందుకు అందకపోయేది, ఇప్పుడు కొంచెం హైట్ అయింది కాబట్టి ఈ వెనక సీటు మాత్రం అందుతుంది. ఈ ముందుల సీటు దానికన్నా కొంచెం ఎత్తు ఉండడం వల్ల అందట్లేదు. అందుతుంది కదా అని చేసే రచ్చ చూడండి అసలు. అబ్బా 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 అబ్బా, ఎందుకు పప్పి అన్నిసార్లు ఎక్కి దిగాలి? అవసరమా చిన్ని? అగ చూసారా, సైకిల్ కూడా మూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. తను చేసేదానికి పడుతుంది ఏమన్నా భయం నాకుంది, కానీ తనకైతే ఏం లేదు. చూడండి అసలు ఎలా కొట్టాలండి. మళ్ళీ నేను ఒక్క దెబ్బ వేసాను అనుకోండి, వచ్చి 10 దెబ్బలు వేస్తాను. దానికన్నా నేను కామ్గా ఉండడం చాలా బెటర్ అని నేర్చుకున్నాను. హైపర్ యాక్టివ్ బేబీ. మా అమ్మాయికి తిండి తినడంలో యాక్టివ్గా లేదు, కానీ ఇలాంటి పనులు మాత్రం మస్తు యాక్టివ్గా ఉంది. మా చిన్నగాడు మామూలోడు కాదండి అస్సలు. చిన్నగాడిని చూస్తే ఎంత కోపం వస్తుందంటే అగ చూడండి సైకిల్ ఎలా మూవ్ అవుతుందో అసలు. మీరు అట్లా తిప్పాలంట, నేనేం చెప్పను. దేవుడా, ఇది ఇక మానేటట్లేదు, కానీ నేనైతే ఆఫ్ చేస్తాను ఇక. చూసారా ఆయాసం ఎలా తీస్తుందో? అబ్బా అబ్బా అబ్బా, ఎందుకు పప్పి అట్లా అన్నిసార్లు దిగేది ఎక్కేది? చిన్ని తల్లి కొట్టేస్తా కట్ట తీసుకొచ్చి. నాటకాలు ఎక్కువైనాయి బాగా.